హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే నామినేటెడ్ పోస్టులు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలల పైన అయిపోయింది. కానీ కూటమి ప్రభుత్వంలో మెయిన్గా కొంతమందికి అయితే సీట్లు రాలేదు, కొంతమంది సీట్లు త్యాగం చేయడం అయితే జరిగింది. ఆ సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని చైర్మన్ పదవులు వస్తాయని, కొన్ని ఎమ్మెల్సీలు వస్తాయని, కొన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాయని చెప్పి చాలా ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరికి వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి అయితే చూపిస్తున్నారు. కానీ మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ కూటమి పొత్తు ధర్మం కింద 60% నామినేటెడ్ పోస్టులు అనేవి టీడీపీకి, 30% నామినేటెడ్ పోస్టులు అనేవి జనసేనకి, 10% నామినేటెడ్ పోస్టులు అనేవి బీజేపీకి అయితే తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ముందే, అంటే ఎలక్షన్స్ ముందే వీళ్ళ యొక్క పొత్తు ధర్మంలో అయితే ఒక ప్లాన్ ప్రకారంగా స్ట్రాటజీ చేసుకొని అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరెవరికైతే సీట్లు రాక త్యాగాలు చేస్తారో వాళ్ళకి అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జనసేనలో మెయిన్ గా మొట్టమొదటిగా మనకి వినిపించే పేరు పంచకర్ల సందీప్. నెక్స్ట్ వన్ చూసుకుంటే కిరణ్ రాయల్, నెక్స్ట్ చూసుకుంటే రాయపాటి అరుణ గారు, తర్వాత కీర్తన గారు అండ్ తర్వాత రావి సౌజన్య గారు, గంటా స్వరూప గారు. ఇలా జనసేన కోసం ఎప్పటి నుంచో కూడా కష్టపడి పనిచేశారు. ఏవైనా డీకే చైతన్య గారు, వీళ్ళందరూ కూడా తన వంతు సహాయంగా ఎంతో మంది అయితే ఏవో సేవా కార్యక్రమాలు చేయడం అయితే జరిగింది. కొంతమంది మీడియా ప్రతినిధులుగా చేయడం అయితే జరిగింది. కానీ మెయిన్ గా సీటు త్యాగం చేసింది అయితే భీమిలి నుంచి అయితే పంచకర్ల సందీప్ గారికి అయితే ఖచ్చితంగా ఏదో ఒక మంచి పదవిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైన అభిమాని కింద, ఒక నాయకుడి కింద నిలబడ్డాడు అని అంటే, తన పార్టీలో ఉన్న నాయకుడి కింద నిలబడ్డాడు అంటే అది పంచకర్ల సందీప్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో పిఠాపురంలో ఆయన వర్క్ చేసినట్టు మేబీ ఎవరు పనిచేసి ఉంటారు. 1 man ఆర్మీ కింద అడ్డంగా నిలబడిపోయాడు. అసలు ఒక స్ట్రాంగ్ ఏవైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో ఆ రూముల దగ్గర ఏదైతే కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడ కూడా ఆయన ఒక్కడే నిలబడి అది సరైన వరకు అక్కడ వదిలిపెట్టే సమస్య లేదన్నట్టయితే 1 man ఆర్మీ కింద నిలబడి అక్కడ పుట్టాపురంలో ఎలక్షన్ అనేది కరెక్ట్ గా సజావుగా జరిగేటట్టు అయితే చాలా దగ్గరుండి వ్యవహరించడం అయితే జరిగింది. అది కూడా పిఠాపురంలో ఆయన బాగా క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. అయితే జనసేనలో ఎవరికి వాళ్ళొంతుగా ఎంతో కష్టపడడం అయితే జరిగింది. ఈ రోజు పార్టీని అయితే ఒక స్థాయికి తీసుకురావడానికి అయితే వాళ్ళ వంతు కృషిగా వాళ్ళైతే కృషి చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి వస్తాయి అనేటట్టయితే చాలా ఊహాగానాలు అయితే రేకెత్తుతున్నాయి. కానీ ఖచ్చితంగా 30%, అంటే 60% అనేది టీడీపీకి, 30% అనేది జనసేనకి, 10% అనేది బీజేపీకి అయితే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం అయితే ఒక ప్లాన్ అయితే రూపొందించినట్టయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నారంటే ఏ ఏరియాలో అయితే ఆ ఏరియాలో అధికారంలో ఉన్నారు. అప్పుడు సపోజ్ భీమవరం నియోజకవర్గంలో భీమవరంలో జనసేన పార్టీ ఈరోజు ఎమ్మెల్యే స్థానంలో అధికారంలో ఉంది. అయితే ఆ ఏరియాలో నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జనసేనకు వచ్చేటట్టు. ఇక వేరే ఏరియా అంటే నెక్స్ట్ చూసుకుంటే ఉండి ఉంది. ఉండిలో టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. అంటే ఉండిలో ఏదైతే టీడీపీ అధికారంలో ఉందో ఆ ఏరియాలో వచ్చిన నామినేటెడ్ పోస్టులన్నీ కూడా టీడీపీ వాళ్ళకి దక్కాలని, అంటే ఇంకొక ఏరియా చూసుకుంటే బీజేపీ ఉందో ఆ ఏరియాలో బీజేపీకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారంగా కూటమి ప్రభుత్వం అయితే ఎలక్షన్ ముందే వ్యవహరించడం అయితే జరిగింది. ఖచ్చితంగా అప్పుడు ఈ నెలాఖరు లోపు, అంటే ఇది ఈ సెప్టెంబర్ నెలాఖరు నుంచి అక్టోబర్ మొదటి వారం లోపే ఖచ్చితంగా ఈ నామినేటెడ్ పోస్టుల మీద ఒక ఫైనల్ రివ్యూ అనేది, అంటే ఒక ఫైనల్ గా లిస్ట్ అనేది బయటకు వచ్చేటట్టయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇది మొన్ననే రావాలి, గత 10 రోజుల కిందటే రావాలి. కానీ విజయవాడ వరదల వల్ల ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ క్యాండిడేట్ లిస్ట్ ఏదైతే ఉందో అవన్నీ పరిశీలించడం అయితే టైం కుదరక ఇవన్నీ ఈ టైంలో కరెక్ట్ కాదని చెప్పి వాటిని అయితే పక్కకు పెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పుడైతే ఆల్రెడీ పార్టీ వర్గాల నుంచి, కూటమి నుంచి అయితే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అదేంటంటే సెప్టెంబర్ నెలాఖరు లోపు లేదా మేబీ అక్టోబర్ మొదటి వారం లోపు అయితే నామినేటెడ్ పోస్టులు ఖచ్చితంగా ఎవరెవరికి ఏ నామినేటెడ్ పోస్టులు వస్తాయనేది క్లియర్ గా అనౌన్స్మెంట్ అయితే చేసేటట్టు అయితే వివరణ అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా జనసేన నాయకుల్లో మెయిన్ గా మాత్రం నామినేటెడ్ పోస్టులో మాత్రం మొదటి కింద పంచకర్ల సందీప్, తర్వాత కిరణ్ రాయలు, తర్వాత రాయపాటి అరుణ గారు, తర్వాత కీర్తన గారు, సౌజన్య గారు, గంటా స్వరూప గారు, ఇలా వీళ్ళ పేర్లు అయితే మెయిన్ గా వినిపిస్తున్నాయి. మెయిన్ గా చూసుకుంటే టీటీడీ
టీటీడీ చైర్మన్ కింద నాగబాబు గారి పేరు కూడా బ్యాక్ డ్రాప్ లో మెయిన్ గా వినిపిస్తుంది. ఇది సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయ్యేటట్టు ఈ వార్త అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ కింద కొన్నిదల నాగబాబు గారు ఉండేటట్టు అయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే ఇంకా జనసేన పార్టీ తరపు నుంచి ఇటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఖచ్చితంగా ఒక వార్త అయితే రావడం జనసేన గ్రూపుల్లో అయితే మాత్రం హల్చల్ చేస్తుంది. ఖచ్చితంగా మనకు చూసుకుంటే ఈ నెలాఖరు లోపు ఎవరెవరు జనసేనలో నామినేటెడ్ పోస్టులు వస్తాయనేది అయితే మనకైతే ఒక క్లారిటీ రానుంది.